Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. First year Law of Tort students ki ఒక 3 days నుంచి డెఫమేషన్ గురించి చెప్తున్నాను. నేను ఒక వీడియోలో 3093 అలాంటి వీడియోలో రూప వర్సెస్ రోహిణి సింధూర్ది ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ డెఫమేషన్ కేసు కూడా చెప్పాను. అలాగే ఈ రోజున సుప్రీంకోర్టు వారు క్వాష్ చేసిన లేక కొట్టేసినటువంటి డెఫమేషన్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ కేసు పేరు తేజస్విని ప్రసాద్ యాదవ్. తేజస్విని ప్రసాద్ యాదవ్ మీకు తెలిసే ఉంటుంది, సన్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వర్సెస్ హరీష్ భాయ్ ప్రశాంకర్ మెహతా. ఈజ్ a Gujarati. This is actually a transfer petition in criminal number 846 by 2023 decided yesterday, that is on 13 February 2024 by 2 judges bench. వారి పేర్లు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓఖా అండ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్. ఇద్దరు ఈ కేసును క్వాష్ చేశారు. డెఫమేషన్లో మీకు చెప్పాను ఆల్రెడీ, బెస్ట్ డిఫెన్స్ ఏంటంటే అపాలజీ. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. కాబట్టి నాది తప్పు అని ఒప్పుకుంటే ఒక ఎఫిడవిట్ వేస్తే అది తీసేస్తారు. అదే ఈ కేసులో జరిగింది. అసలు ఏం జరిగింది అనేటువంటి తెలుసుకోవడానికి 2022లో ఈ తేజస్విని ప్రసాద్ యాదవ్, సహజంగా తేజస్వి యాదవ్ అంటారు ఈయన్ని. ఈ తేజస్వి యాదవ్ ఒక మీటింగ్లో దేర్ ఆర్ 2 చీట్స్ ఇన్ గుజరాతీ చీట్స్ అని చెప్పి వాళ్ళ మీద కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఎలా వెళ్ళిందంటే ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడాడు ఆయన. ఇఫ్ యు సీ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇఫ్ యు సీ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రీ, ఇక్కడ మనకేం అర్థం ఉంది? గుజరాతీస్ కెన్ ఓన్లీ చీట్, వాళ్ళు మాత్రమే మోసం చేయగలరు. ఎందుకంటే ఆ చీటింగ్ని మనం మర్చిపోతాం కూడా, క్షమిస్తాం కూడా. వాళ్ళు ఎల్ఐసి డబ్బులు తీసుకుంటారు, బ్యాంకులు డబ్బులు తీసుకుంటారు, లూట్ చేస్తారు, వెళ్ళిపోతారు, వ్యాపారం చేస్తారు, జనానికి ఏమి టోపీ పెడతారు, ఎవరికి బ్యాంకులకు కూడా పైసా కట్టరు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇద్దరు గుజరాతీలే బాధ్యులు. మీకు అర్థమై ఉంటుంది. ఇన్వెండో అంటాం కదా, నేను చెప్పాను కదా ఎవరాళ్ళు అనేది. సరే, దాని మీద మమ్మల్ని గుజరాతీలను అంటావా అని ఈయన మెహతా ఉన్నాడు కదా, హరీష్ భాయ్ ప్రశాంకర్ మెహతా. ఆయన డెసిగ్నేషన్ ఏంటంటే హీ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ కౌన్సిల్. ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఆఫ్ గుజరాత్. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. హీ ఈజ్ ది వైస్ ప్రెసిడెంట్. ఆయన వారు సెక్షన్ 499, 500 ఇండియన్ పీనల్ కోడ్ మీద ఇతని మీద తేజస్వి ప్రసాద్ యాదవ్ మీద కేసు వేయటం జరిగింది. దీనివల్ల గుజరాతీల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వాంటెడ్ టు క్రియేట్ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ గుజరాతీస్ బై ది అదర్ కమ్యూనిటీస్. కాబట్టి ఆల్ ది గుజరాతీ పీపుల్ దే వర్ ఎఫెక్టెడ్ అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ హార్మింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ గుజరాతీస్. దట్స్ వై డెఫమేషన్ అని కేసు వేసుకొచ్చారు. సో సుప్రీంకోర్టు వారు కేసు టేకప్ చేసిన తర్వాత సహజంగా రొటీన్లో దే హ్యావ్ గివెన్ నోటీసెస్ టు ద అదర్ పార్టీ, దట్ ఈస్ తేజస్వి యాదవ్ వాళ్ళకి నోటీస్ ఇస్తే ఆయన 6/11/2023 నాడు తన యొక్క ఇచ్చిన నోటీస్ ప్రకారం అఫిడవిట్ వేశాడు. నేను మాట్లాడటం, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై రిమార్క్స్, అది ఉద్దేశపూర్వకంగా అనలేదు అని చెప్పి కొంచెం సాఫ్ట్గానే అఫిడవిట్ వేసి ఐఎమ్ విత్డ్రాయింగ్ అన్నట్టుగా, మై రిమార్క్స్ ఐఎమ్ విత్డ్రాయింగ్ అన్నట్టుగా రాస్తే హరీష్ భాయ్ ఇది రిపోర్ట్ అఫిడవిట్ అనేది కరెక్ట్గా లేదు,
అబ్జెక్షన్ ఏంటంటే అఫిడవిట్ ఈస్ నాట్ క్లియర్. సో the remarks were meant to cause the harm to the reputation of the Gujarati community. క్లారిటీ, క్లియర్గా ఉండే అఫిడవిట్ కావాలన్నారు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఉండే అఫిడవిట్ అడిగింది, మరలా రాశాడు. ఐఎమ్ గెటింగ్ బ్యాక్, ఐ రిగ్రెట్ వాట్ ఐ హ్యావ్ సెడ్. నేను అలా అని ఉండాల్సింది కాదు. దేశంలో మోసగాళ్ళు ఉన్నారు, వాళ్ళు కేవలం గుజరాత్ వాళ్ళే అంటానికి లేదు అన్నట్టుగా మొత్తానికి ఒప్పుకున్నారు. సో ఈ లోపల తేజస్వి యాదవ్, అయ్యా ఈ కేసుని తేలేటట్లేదు, ఢిల్లీలో గుజరాత్లో కాదు, మా యొక్క ఉత్తరప్రదేశ్లో కూడా కాదు, న్యూట్రల్ సెంటర్ ఢిల్లీకి మార్చనని ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకున్నారు. ఈ లోపలే ఇదంతా జరిగింది. సో సుప్రీంకోర్టు చూసిన తర్వాత అపాలజీ ఈజ్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వారు ఇతనితో కూడా అదర్పాయ సాడి కూడా చెప్పి సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని క్వాష్ చేయడం, ఇందరితో ముగించడం జరిగింది. సో ఇది డెఫమేషన్ కేసు, ఇది క్రిమినల్ డెఫమేషన్ కేసు, సెక్షన్ 499 500 IPC. ఇది గుర్తుపెట్టుకోండి. సో కేసులా కూడా మీరు ఒకసారి చదువుకుంటే మీకు దీని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ధన్యవాదాలు.